ఔటర్ రింగ్ రోడ్ ఈ పేరు వింటేనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజానీకులు మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తూ ఉంటుంది. కారణం, ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తవుతుందో ఆ ప్రాంతంలో మరి ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు తేడా లేదు. అన్ని వర్గాల ప్రజానీకానికి పారిశ్రామిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎలా చూసినప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధిలో మాత్రం ఔటర్ రింగ్ రోడ్ పాత్ర అనేటువంటిది ఎంతో కీలకంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పుణ్యమా అంటూ ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ఆ ప్రాంత ప్రజానీకమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజానీకం చూస్తూ ఉన్నారు. అందరి నోట చర్చించుకుంటున్నటువంటి అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఏంటి? నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు ఈ నగరం లోపల ప్రవేశించకుండానే సరిహద్దు గుండా వృత్తాకారంలో నిర్మించేటువంటి రహదారిని ఔటర్ రింగ్ రోడ్ అంటారు. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రికార్డుకి ఎక్కింది. మొత్తం 158 కిలోమీటర్ల పొడవుతో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇక ప్రస్తుతం ఏదైతే త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టబోతున్నారో అసలు ఎన్ని లైన్లతో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండే అవకాశాలు ఉన్నాయనే అంశంపై మాత్రం అన్ని వర్గాల ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. సేకరించినటువంటి వివరాల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఆ యొక్క ప్రాంతం యొక్క ఇంపార్టెంట్ బట్టి 4 లైన్లు, 6 లైన్లు, 8 లైన్లతో నిర్మిస్తూ ఉంటారు. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయలతో 5 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో 23 మండలాల్లోని 121 గ్రామాల గుండా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుతున్నారు. మొత్తం 6 లైన్లతో ఈ రోడ్డు నిర్మాణం అయితే రోడ్డుకి ఇరువైపులా 2 సర్వీస్ రోడ్లు కలిపి మొత్తం 10 లైన్లు ఉంటాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోడ్డు నిర్మాణం రూపుదిద్దుకున్నది. రైతులు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ సర్వత్రా ఎంతో ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం ఇప్పుడు మొదలు పెడతారనే దానిపై ఎదురు చూస్తూ ఉన్నారు. దేశంలోనే నెంబర్ 1 హైటెక్ హంగులతో కూడినటువంటి యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్గా దీన్ని నామకరణం చేయనున్నారు. ప్రస్తుతానికి మెయిన్ లైన్ అంటే 6 లైన్లతో నిర్మాణం చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించడానికి కావాల్సినటువంటి భూసేకరణ కూడా ఇప్పుడే పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కూలికి వచ్చినట్లయితే అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రవాణా పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు ఎంతో సులభతరం అవుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణం చేయడం అనేటువంటి ఎంతో సులభతరంగా ఉంటుంది. కారణం, ఎంత దూరం వెళ్ళినప్పటికీ ఎలాంటి సిగ్నల్ వ్యవస్థ కానీ అదేవిధంగా స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతోనే తక్కువలో తక్కువ 120 కిలోమీటర్ల స్పీడ్తో ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక 5 జిల్లాల పరిధిలో నిర్మాణం కానున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రైతుల యొక్క పొలాల్లో ప్లగ్ మార్కింగ్ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నటువంటి హైవే అధికారులు బహుశా ఇది వచ్చే నెల అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వారు.